ఫ్రెండ్స్ నేను అనుపమది ఒక బర్త్‌డే వీడియో చేసిన. అందులో డిజిటల్ ఆర్ట్ ఎలా చేశారని చెప్పారు చాలామంది. అవి చేయలేదు. అవి జనరేట్ చేసిన ఫోటోస్ అవి. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. కొన్ని చూపిస్తున్నా మీకు. ఓకే. ఇలాంటి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి ఫోటోస్ చాలా పంపించారు. ఓకే. 3, 4 డేస్ నుంచి పంపిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజైతే చెప్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇలాంటి డిజిటల్ ఆర్ట్ ఫోటోస్ చేసుకోవాలంటే చాలా సూపర్‌గా ఉన్నాయి. ఏఐ జనరేట్ చేస్తుంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే డిస్క్రిప్షన్‌లో ఒక యాప్ అయితే ఇచ్చాను. దాన్నైతే ట్రై చేయండి. నేను ఎక్కువ చెప్పాను. అందులో మీకు ఏం రాదు. ఏం రాదంటే యాడ్స్ రాదు. ఇంకా చాలా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యాప్ అయితే మీకైతే ప్రో యాప్ అయితే ఇచ్చాను. లేటెస్ట్ వర్షన్ చాలా బాగుంటది. ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ నో ట్యాబ్స్ మీద క్లిక్ చేసి కొన్ని పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ చూడండి. ఓకే. ఈ యాప్ మీ దగ్గర ఉందేమో అని అనుకుంటున్నా నేను. కానీ అది వేరే, ఈ వర్షన్ వేరే చాలా బాగుంటది. ట్రై చేయండి. ఇందులో బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఫోటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ట్రెండింగ్‌లోకెళ్ళండి. ట్రెండింగ్‌లోకెళ్తే ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇదైతే. ఇది ఒకటే అని కాదు. ఇందులో చాలా ఉన్నాయి. చాలా ఫీచర్ ఉన్నాయి. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేని అన్నీ ఉన్నాయి. ఓకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి చూపిస్తున్నా. మీకు కొన్ని చూపిస్తాను. ఇది ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఒకటి. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఒకటి. చాలా ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్‌గా మీకు కొన్ని చూపిస్తాను. మీరు ఆటోమేటిక్‌గా తర్వాత మీరు చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకే. ఇది ఒకటి. ఓకే. ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుందా? ఇది కూడా ఒకటి. ఒక 5, 6 చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్‌గా ఈ గ్రీన్ కలర్‌ది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఐడియా ఉంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫోటో అయితే సెలెక్ట్ చేస్తాం. ఏదైనా సంథింగ్ ఒక ఫోటో పెడదాం. ఏదైనా అంటే ఒక ఫోటో ఇది. ఓకే. ఇక్కడ సాయి పల్లవి ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే. ఓకే. ఇక్కడ మీరైతే ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేలా, ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. ఫీమేల్ కాబట్టి ఫీమేల్ సెలెక్ట్ చేసి, ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ మనకు మన యొక్క ఫేస్ స్టైల్ అనేది, హెయిర్ స్టైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి మన హెయిర్‌ది కలర్ ఏది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ప్యూర్ బ్లాక్ కావాలి. ఇది లాంగ్ హెయిర్ కావాలి. మీకు షార్ట్ కావాలంటే షార్ట్. ఇక్కడ చూడండి ఇది షార్ట్ కావాలంటే షార్ట్. ఇక్కడ కొంచెం మీడియంలో కావాలంటే మీడియం. నేనైతే ఫుల్ పెడుతున్నాను. దాని తర్వాత ప్రాసెస్ మీద క్లిక్ చేస్తున్నా. కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే. మీకు అంత టైం కూడా తీసుకోదు. ఇంకోటి ఈ ఫోటో అనేది బెస్ట్ వస్తది. ఇంకా బెస్ట్ క్వాలిటీగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంకోటి కూడా చెప్తాను నేను. ఓకే. ఇక్కడ చూడండి సాయి పల్లవి ఫోటోస్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి. వావ్! సూపర్ ఉంది. చాలా బాగున్నాయి. ఒకటే ఫోటో మీకు ఒక్కొక్క ఫోటో కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలని అనుకుంటే ఇక్కడ మోర్ రిజల్ట్ అని ఉంది కదా! చాలా ఉన్నాయి. మీకు ఎన్ని రిజల్ట్ కావాలంటే అన్ని వస్తూనే ఉంటది. మీరు ఎంతవరకు కావాలంటే ఇంకా వేరే ఫోటో కూడా పెట్టి ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చాలా వస్తున్నాయి చూడండి. ఓకే. మీకు నచ్చే వరకు మీరు చెక్ చేస్తూనే ఉండండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ ప్యాక్ అని ఉంది కదా! ఇక్కడ డౌన్లోడ్ ప్యాక్ మీద క్లిక్ చేస్తే మాక్సిమం కొన్ని డౌన్లోడ్ అయిపోతది. మాక్సిమం అన్నీ కూడా డౌన్లోడింగ్ అవుతుంది. డౌన్లోడింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నుంచి. ఓకే. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ వీడియోగా కన్వర్ట్ కావాలంటే వీడియో యాజ్ సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే వీడియో కూడా కన్వర్ట్ అవుతుంది మీకు. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. జై హింద్.